లక్షలాది మంది ఆటో కార్మికులు ఉన్నారు. అలాగే తిరుపతి నగరంలో 20-30 వేల ఆటో కార్మికులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో, పట్టణంలోనూ ఉపాధి కోల్పోయినటువంటి యువకులు, చదువుకున్నటువంటి యువకులు నిరుద్యోగులుగా వచ్చి ఆటో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్ అనేది ఒక ఉపాధిగా ఎంచుకుంటే ఆ ఉపాధి కూడా లేకుండా చేస్తుంది ప్రభుత్వం. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా, రెండో వైపు ర్యాపిడో దీనివల్ల వీటి వల్ల తీవ్రంగా ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆటో డ్రైవర్లు పట్టణాల్లో నివసించడానికి ఇళ్ల స్థలాలు లేవు. వీళ్ళు ఇళ్ళ పట్టాలు లేకుండా బాడుగులతో వీళ్ళు సంపాదించే డబ్బులు బాడుగులకే, ఇష్ట బాడుగులకే సరిపోతుంది. వెంటనే ఆటో డ్రైవర్లకు అందరూ కూడా ఇంటి జాగాలు ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు చెప్తున్నారు, కానీ ఆచరణ చేయడం లేదు. వెంటనే ఆటో డ్రైవర్లు ఆలోచించమని చెప్పి ఐఏపీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో ఆటో డ్రైవర్లు కూడా పోరాటంలో దిగే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తున్నాం.